చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బాగుండే. కే- ఆ? కేసీఆర్ ఒక కొట్లాడికి తెలంగాణ తీసుకొచ్చాడు. ఆ, అంటే కేసీఆర్ ఒక్కడే కొట్లాడి తీసుకురాలేదు కదా. లేదే దాంట్లో అందరు ఉన్నారు, అలా కళాకారులు కవులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ వాళ్ళు చనిపోవడం వల్ల తెలంగాణ కూడా అంటే ఆచారి శ్రీకాంత్ విషయానికి వచ్చినా గానీ అలా ఫ్యామిలీకి ఏ పదవిని కూడా చేపట్టలేదు కదా, మరి అప్పుడు ఆ విషయాన్ని కూడా తీసుకొస్తారు కదా. వస్తాయి కానీ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తారు కావచ్చు, తెలియదు. ఇంతలోనే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు దాంట్లో ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయారు. అది కూడా ఊడగొట్టాలని ఓడగొట్టలేదు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఇప్పుడు అది బాగలేదు పరిస్థితి. ఏ పథకాలు పెట్టినా కూడా అది 6 గ్యారెంటీ అని చెప్పి ఇప్పుడు 6 గ్యారెంటీ లేదు. అలా నా 2 కూడా అమలు కావాలి పూర్తిగా. ఈ ప్రభుత్వం అయితే మాత్రం మంచిగా లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్. ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్ అంటున్నారు? ఎందుకని చెప్పంటే ఎక్కడ అమలు చేసారు? 6 పథకాలు పెట్టిండు. 6 ఉచిత బస్ ఇచ్చాడు, ఉచిత కరెంట్ ఇచ్చాడు. తన్నుకోమని ఇచ్చారు ఉచిత బస్సు. ఆడలు ఒక తన్ను కూడా మేము పడి అది ఎవరికి నచ్చలేదు. వాళ్ళు లేడీస్ అంటున్నారు మాకు బస్సు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇట్లా అనుకుంటా చెప్పని. అది లేదు. రైతు భరోసా కూడా ఒక్కడు కూడా రాలేదు. రుణమాఫీ అని చెప్పాను, 2 లక్షల రుణమాఫీ ఎవరికి కాలేదు. కొంత ఎవరు కాలే, చాలా మంది కాలే. అసలు రేషన్ కార్డుల గురించి మాట్లాడితే 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా ఇవ్వలేదు మీరు. రేషన్ ఎన్ని వచ్చినాయి? మార్చి 30 లోపు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అని చెప్తున్నారు. రేషన్ కార్డు ఎన్ని వచ్చినాయి? ఊరికి 30-20 తప్ప ఎక్కువ రాలేదు. అంతమంది ఉంటారు. ఏమంటున్నారంటే రీసెంట్ గా తప్పించుకోవడానికి తప్పించుకోవడం తప్ప అని ఏం లేదు. రైతు భరోసా వెంటనే నైట్లా వెంటనే 26 తారీఖు పడితే నైట్ అని చెప్పారు. మళ్ళీ లాస్ట్ వచ్చాక మనం మార్చి టచ్ పాస్ అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇదంతా ఉంటాయి కదా. ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఏం ప్రభుత్వం వేస్ట్. సంవత్సరంలో వేస్ట్ వేస్టే.